వీడియో చూస్తున్న ప్రేక్షకులకు శుభోదయం. ప్రస్తుతము 6:45 అవుతుంది. కానీ సూర్యభగవానుడు అంత ప్రకాశవంతంగా కనిపించట్లేదు. కారణం ఏంటంటే సూర్యభగవానునికి అడ్డుగా మేఘాలున్నాయి. వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా ఉంది. ఎక్కువ వేసవి ఉడకపోత అనేది ఈరోజు లేదు. నిన్నటి నుంచి వాతావరణం మేఘావృతమై ఉంటుంది. సూర్యభగవానుని ఆరాధన సంధ్యా సమయము ఉదయము, సాయంత్రము ఉదయం 6 గంటలు, సాయంత్రం 6 గంటల సమయంలో సూర్యభగవానుడు సూర్యోదయం, సూర్యాస్తమయం సమయంలో ఇలాంటి ఎర్రటి కిరణాలు వస్తాయి. ఈ ఎర్రటి కిరణాలనే మన ఋషులు, మునులు చిత్ శక్తి అని అంటారు. చిత్ శక్తి అనేది దానిని మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఎర్రటి కిరణాలు. ఆ ఎర్రటి కిరణాలనే మనము అల్ట్రా వైలెట్ రేస్, అతినీల లోహిత కిరణాలు అంటాము. ఈ అతినీల లోహిత కిరణాలు అనేవి చాలా శక్తివంతమైనవి. ఈ అతినీల లోహిత కిరణాలు సూర్యోదయం, సూర్యాస్తమయం సమయంలో ప్రతి ఒక్కరి ఒంటిపైన పడితే ఆ సూర్యభగవాన్ నుంచి వచ్చే శక్తి అనేది మనకు ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. మనలో ఉన్న అనారోగ్య సమస్యలను కూడా దూరం చేస్తుంది. అందుకే మన పెద్దవాళ్ళు సూర్యోదయం, సూర్యాస్తమయం సమయంలో సంధ్యావందనము అనేది ఒక కార్యక్రమం అనేది చేశారు. సూర్య నమస్కారం అనేది. సూర్య నమస్కారం అనేది ఎన్నో శాస్త్రీయ ఆధారాలు, శాస్త్రీయ నిరూపణలు అనేది జరుగుతుంది. సూర్యభగవానుడు కంటికి కనిపించే ప్రత్యక్ష పరబ్రహ్మగా మన ఋషులు, మునులు కీర్తించారు. ఎందుకంటే భగవంతుడు మనకు కనిపించకపోవచ్చు, కానీ సూర్యభగవానుడు మనకు కనిపిస్తూ ఉంటాడు. మన కళ్ళతోనే చూస్తున్నటువంటి భగవంతునిలో కనిపించే ప్రత్యక్ష భగవంతుడు అనేది సూర్యభగవానుడు. అందుకే సూర్యభగవాను ప్రత్యక్ష పరబ్రహ్మ అంటారు. భగవానునికి ఆకారము ఏ విధంగా ఉందో మనం ఎన్నో రూపాలను నిర్మాణం చేసుకుంటాము. కానీ సూర్యభగవానునికి ఆకారం లేకుండా వస్తురూపకంగా, నిరాకారంగా, ఆకారం లేకుండా కంటికి కనిపించే ప్రత్యక్ష భగవంతుడు సూర్యభగవానుడు. సూర్యభగవానునికి ఆరోగ్య ప్రదాత అనే పేరు కూడా ఉంది. ఆదిత్యానాం ఆరోగ్య ప్రదాత, ఆరోగ్యాన్ని కలిగించేవాడు సూర్యభగవానుడు. ఈ రోజులలో కూడా చాలామందిలో సూర్యభగవానుని ఆరాధిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఉదయం, సాయంత్రము, సూర్యాస్తమయం, సూర్యోదయం సమయంలో సంధ్యావందనం అనేది చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. కాకపోతే చాలా తక్కువ మంది ఉన్నారు. వేళ్ళ మీద లెక్క పెట్టొచ్చు. సూర్యభగవానుని ఆరాధన చేసే ఎవరైనా కూడా వాళ్ళ జీవితంలో ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కొని ఆరోగ్యంగా ఉండడానికి ఆస్కారంగా ఉంటుంది. ప్రతిరోజు ఉదయం, సూర్యోదయం, సూర్యాస్తమయం సమయంలో ఓం సూర్యాయ నమః, ఓం భాను నమః, ఓం భాస్కరాయ నమః, ఓం ఆదిత్యాయ నమః, ఓం హిరణ్యగర్భాయ నమః, ఓం మార్తాండాయ నమః, ఓం ఉష్ణే నమః, ఓం శ్వేత సప్తాశ్వమారూఢాయ నమః అని మన పూర్వీకులు సూర్యభగవానుని సంధ్యా సమయంలో ఆరాధించాలని చెప్పారు. ఈ రోజులలో కూడా చాలామంది సూర్యభగవాన్ని ఆరాధిస్తున్నారు, ఆరోగ్యాన్ని పెంపొందించుకుంటున్నారు. ప్రస్తుతం సూర్యభగవానునికి మేఘాలు అడ్డుగా ఉండడం వలన సూర్యభగవానుడు కనిపించడం లేదు. అలా అని చెప్పి మేఘాలు అడ్డుగా ఉన్నాయి కదా అని మన కంటికి కనబడట్లేదు కదా అని సూర్యభగవానుడు ఉదయించలేదు అని అనుకోవద్దు. సూర్యభగవానుడు సమయపాలకుడు. సూర్యోదయము ఉదయం 6 గంటలకు, సూర్యాస్తమయము సాయంత్రం 6 గంటలకు అనేది ఖచ్చితంగా జరుగుతుంది. సమయపాలకుడు, టైం మేనేజ్మెంట్లో ఆదర్శమూర్తిగా ఉన్నటువంటి వ్యక్తి సూర్యభగవానుడు. ప్రస్తుతం నేను కాజీపేట జంక్షన్ పరిధిలో ఉన్నాను. కాజీపేట రైల్వే జంక్షన్ పరిధిలో ఉన్నాను. ఇదంతా కాజీపేట డైమండ్ రైల్వే జంక్షన్. ఇక్కడ నిర్మాణంలో ట్రాక్ వర్క్ అనేది జరుగుతుంది. ఇంకా నిర్మాణంలో జరుగుతుంది. 2014 భారత సార్వత్రిక ఎన్నికలలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పదవి స్వీకారం చేసినప్పటి నుంచి భారతదేశంలో అభివృద్ధి పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఈ కాజీపేట రైల్వే జంక్షన్ అభివృద్ధి పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. ఇంతటితో నా వీడియో సమాప్తం. వీడియో చూస్తున్న ప్రేక్షకులకు నా ధన్యవాదములు.